యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్కనగా దేవుని వాక్యము. ఒక వ్యక్తిని దేవుడు సమీపించాలంటే అది వాక్యము ద్వారానే సమీపిస్తాడు. ఒకవేళ నీవు ఏదైనా రోగములో మంచము మీద పడి ఉండి ఈ వ్యాధి నుండి నేను విడిపింపబడలేను అని నీవు అనుకుంటున్నావా? నీ దుష్ట ప్రవర్తన వలన వ్యాధిగ్రస్తులైనావా? నీ బుద్ధిహీనత వలన వ్యాధిగ్రస్తులైనావా? అయితే భయపడకు. ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకో. ఆయనే ప్రార్థించు. స్వస్థత నాథుడైన యేసయ్యనే తన వాక్కు ద్వారా నీ వ్యాధి నుండి విడిపించి నిన్ను బాగు చేస్తాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నీ గాయమును మాన్పేదను, ఇదే యెహోవాకని వాగ్దానం చేసిన దేవుని వైపు చూడు. తప్పక నీ బలహీనత నుంచి దేవుడు విడిపిస్తాడు. యెహోవా రాప, స్వస్థపరచు దేవుడు ఆయన. శతాధిపతిని దాసుని రోగమునకు మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసిన దేవుడు నీకున్న బలహీనతను కూడా ఆయన మాటను సెలవిచ్చి తన వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. ఈ కొద్దిపాటి మాటల వలన దేవుడు ఈరోజే నీకున్న బలహీనతను మార్చబోతున్నాడు. ఇంతవరకు బలహీనతతో ఉన్న నీవు ఇక నుంచి నీలో ఉంటున్న బలహీనతను అన్నీ తొలగించాలని దేవుడు ఆశించి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు విశ్వాసముతో ఆయన వైపు చూడు. నా సహోదరి సహోదరులారా, తన వాక్కును పంపి బాగు చేయబోయే సమయం ఆసన్నమైనది. విశ్వాసముతో ఆయన వైపు చూడు. నీ యొక్క ప్రతి బలహీనతను ఆయన వహించిన దేవుడు ఆయన. నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్న దేవుడు ఆయన. యేసు రక్తము ద్వారా మీకు విడుదల విమోచన కలగబోతున్నది. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని సెలవిచ్చిన దేవుడు ఆయన. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని వాగ్దానం చేసిన తండ్రి కనుక ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకో. తప్పక నీ బలహీనతలన్నీ తొలగింపబడబోతున్నది. దేవుని యొక్క సమాధానము నీకు మెండుగా దయచేయబోతున్నాడు. కనుక దేవా, నా బాధలు మీ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నదని ఆయన వైపు చూసి ఆయనను నీ మహిమపరచు, విశ్వసించు. రోగాశయ్యం మీద నిన్ను ఆయన ఆదరించును. రోగము కలుగగా దేవుడు నిన్ను స్వస్థపరచును. దేవుని యొక్క కృప కనికరము కాపుదల నీకు ఎల్లవేళ మెండుగా ఉండి నిన్ను విడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.